హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో బ్యాంగిల్ డిజైన్ చేయబోతున్నామండి. సో దానికోసం నేను బేస్ బ్లూ కలర్ థ్రెడ్తో ర్యాప్ చేసుకున్నానండి. అండ్ దెన్ నేను స్క్వేర్ కుందన్, వైట్ కలర్ స్క్వేర్ కుందన్ తీసుకున్నాను. దాని తర్వాత స్క్వేర్ షేప్లో స్మాల్ సైజ్ది బ్లూ కలర్ తీసుకున్నాను, సేమ్ థ్రెడ్ కలర్లో. ఇలాగా 4 కుందన్ స్టిక్ చేసుకున్నాను. అండ్ సెంటర్లో వచ్చేసి వైట్ రౌండ్ కలర్ కుందన్ని స్టిక్ చేశాను. సో నెక్స్ట్ మళ్ళీ ఆ గ్యాప్లో ఇంకో స్క్వేర్ కుందన్ వైట్ కలర్ది స్టిక్ చేశాను. అండ్ సేమ్ స్టెప్ మళ్ళీ బ్లూ కలర్ కుందన్స్ పెట్టేసి నెక్స్ట్ వైట్, అలా రిపీట్ చేస్తూ వెళ్తానండి. కాకపోతే ఇది కొంచెం 3D లుక్ వచ్చేలా చేస్తాను. ఫస్ట్ లేయర్ ఇలా చేసుకున్నాను అనమాట, ఓవరాల్ బ్యాంగిల్ని. సో దాని తర్వాత ఎక్కడైతే నేను స్క్వేర్ కుందన్స్ పెట్టుకున్నానో బ్లూ కలర్, దాని సెంటర్లో ఫ్లవర్ షేప్ లాగా రౌండ్గా రౌండ్ కుందన్స్ని పెట్టుకున్నానండి. స్క్వేర్ కుందన్స్ బ్లూ కలర్ మీద ఓవర్‌లాప్ అయ్యేలాగా. అండ్ వాటి సెంటర్లో రెడ్ కలర్ రౌండ్ కుందన్ పెట్టుకున్నాను. సో ఇది 3D ఎఫెక్ట్ కోసం నేను మళ్ళీ ఈ లేయర్ చేస్తున్నాను. సో ఇది ఫినిష్ అయిపోయిందండి. మనకు కావాలనుకుంటే ప్లెయిన్, అంటే స్టార్టింగ్ వితౌట్ ఫ్లవర్ షేప్ పెట్టకుండా 3D లుక్ లేకుండా నార్మల్‌గా కూడా చేసుకోవచ్చు. 3D లుక్ కావాలి అనుకుంటే మనం ఫ్లవర్ షేప్‌లో పెట్టేసి. I hope you like this video. Please do like, share and subscribe.